నమస్తే అండి. నేను మీ మెర్సిని. వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన ఆరోగ్యం. కొంచెం కూడా మినపప్పు వాడకుండా, ఆయిల్ వాడకుండా ఈ దోశని తయారు చేసుకుందాం. మినపప్పు లేకుండా దోశ ఎలా వచ్చిందని డౌట్ రావచ్చు. నేను ఆ మినపప్పు ప్లేస్లోనే మరమరాలు వాడుతున్నాను. అంటే కొంతమంది బురుగులు అంటారు, కొంతమంది మరమరాలు అంటారు, కొంతమంది మురుమురాలు అంటారు. ఎవరికి ఇష్టం వచ్చిన పేరు వాళ్ళు అనుకోవచ్చు. ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా 3 కప్స్ రైస్ వేసుకొని, కొంచెము మెంతులు వేసుకొని ఒకసారి నీట్గా ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మినిమం ఇవి 5 గంటలు 6 గంటలు నానబెట్టుకోవాలి. ఈ రైస్ని చూడండి ఇలా నానబెట్టుకోవాలి. మరొకసారి క్లీన్ చేసుకొని ఇలా వాటర్ వేసుకొని రైస్ని మిక్సీ పట్టుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో కొంచెంగా రైస్ వేసుకుంటూ మిక్సీ పట్టుకుందాం. ఈ రైస్లోనే కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. బరగ్గా మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోయిద్ది. మనము 3 కప్పుల రైస్ తీసుకున్నాం కాబట్టి 3 కప్పుల మరమరాలు తీసుకోవాలి. వీటిని వాటర్ వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. వాటర్లో ఎక్కువసేపు ఉంచొద్దు. ఇలా ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఈ మరమరాలు మనకి ఎక్కడైనా దొరుకుతాయండి. అంటే సూపర్ మార్కెట్లో అయినా బయట మార్కెట్లో అయినా ఎక్కడైనా దొరుకుతాయి. ఇలా క్లీన్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఈ పిండిని సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి. కొంచెంగా వాటర్ వేసుకుంటూ దోశ పిండిలాగా మిక్సీ పట్టుకుందాం. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోయిద్ది. ఇలా ఒక బౌల్లో వేసుకొని మూత పెట్టేసుకొని నైట్ అంతా సోప్ చేసుకోవాలి. చూడండి మార్నింగ్ పిండి ఇలా రెడీ అయింది. చక్కగా పొంగింది పిండి. ఎలాంటి వంట సోడా కానీ లెమన్ కానీ ఏమీ వాడకుండా పిండి చక్కగా పొంగిందండి. పిండిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం జీరా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. నేను ఇక్కడ జీరా ఒకటే వాడుతున్నానండి. వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేసుకొని ఈ దోశ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ, అంటే పిండి తిక్కుగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేస్తున్నాను. మిక్సీ పట్టుకునేటప్పుడు చూసి మీ పిండి ఒకవేళ తిక్కుగా ఉంటే వాటర్ కలుపుకోండి. కలుపుకున్న తర్వాత స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఇలా దోశ వేసుకోవాలి. ఈ దోశలోకి కాంబినేషన్ కోకోనట్ చట్నీ తయారు చేస్తున్నాను. ఒక పల్లీలు వేసుకొని మీ స్పైసీకి తగ్గట్లు గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. లైట్గా వేయించుకున్న తర్వాత కొంచెం జీరా వేసుకోవాలి. ఈ విధంగా వేయించుకోవాలి. ఆయిల్లో అన్నీ వేయించటం వల్ల కొంతమంది పోపు వేసుకోవచ్చు, లేదంటే ఎలా అయినా సర్వ్ చేసుకోవచ్చు అండి. కానీ నేను ఇలా ఆయిల్లోనే చింతపండు అల్లం కూడా వేసేసాను. వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. పూర్తిగా చల్లారాక మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా చల్లారాక మిక్సీ జార్లో ఈ పల్లీలన్నీ వేసేసుకుందాం. నేను ఇక్కడ పచ్చి కొబ్బరి వాడుతున్నానండి. ఈ చట్నీలో టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఈ చట్నీకి పోపు కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు చిటపట అన్న తర్వాత రెడ్ చిల్లీ వేసుకొని స్టవ్ వేసుకున్న తర్వాత కర్రీ లీవ్స్ వేసుకోవాలండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే నాకు వేయించుకుంటే టేస్ట్ నచ్చదు, అందుకని ఇలా గ్రీనీగా ఉంటేనే బాగుంటుందని అలా ఉంచేసుకున్నాను. ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీ ఈ పోపులో కలిపేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పల్లీలు కోకోనట్ చట్నీ రెడీ అయింది. ఈ విధంగా దోశ వేసుకున్న తర్వాత మనం ఆయిల్ వాడలేదు కాబట్టి ఇలా క్యాప్తో మూసేసుకుంటే సరిపోయిద్ది. చూడండి చక్కగా ఉడికిపోయింది. ఒకవైపు రెండో వైపు టర్న్ చేసుకోవాలి. దోశ చక్కగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. ఈ విధంగా దోశలన్నీ వేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకుందాం. చూడండి మన దోశ ఎంత క్రిస్పీగా ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ విధంగానే బన్ దోశలు కూడా చేసుకోవచ్చు అండి. ఆ వీడియో కూడా ఒకసారి మీతో షేర్ చేసుకుంటాను. పల్లీలు కోకోనట్ చట్నీతో ఈ దోశ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. డైట్ చేసే వాళ్ళకి, వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయిల్ వాడకుండా దోశలు వేసుకున్నాం కాబట్టి. కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే
ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.